కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ప్రశ్నోత్తరాల తర్వాత 2 అంశాలపై చర్చ. హిల్ట్ పాలసీ, తెలంగాణ రైజింగ్ పై డిస్కషన్. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి మీటింగ్. ఏపీలో కొత్త పరిశ్రమలు, పెట్టుబడులపై కీలక చర్చ. వచ్చే కేబినెట్లో ప్రతిపాదనల్ని ఆమోదించే ఛాన్స్. కాసేపట్లో సచివాలయానికి పవన్. పలు సమావేశాల్లో పాల్గొనున్న డిప్యూటీ సీఎం. కోనసీమ జిల్లా ఇరుసుమండలో తగ్గుతున్న బ్లోఅవుట్ తీవ్రత. 10 మీటర్ల వెడల్పు నుంచి మంటల స్థాయి తగ్గుదల. ప్రస్తుతం సన్నగా వస్తున్న అగ్నికీలలు. రిగ్గు దగ్గరకు వెళ్లిన ఓఎన్జీసీ అధికారులు. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో 8 మందికి ఛార్జీ మెమోలు జారీ. వ్రత పురోహితుల పారితోషికం నిధుల మళ్లింపుపై ఈవో సీరియస్. 2 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు. నెల్లూరు జిల్లా కావలిలో పోలీసుల కార్డన్ సెర్చ్. ప్రతి ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు. అనుమానితుల కదలికలపై ఆరా. సరైన పత్రాలు లేని 15 బైకులు, 2 ఆటోలు స్వాధీనం. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,38,230. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,26,710. బంగారంతో పోటీపడి పెరుగుతున్న వెండి ధరలు. కిలో సిల్వర్ రేట్ 2,65,100. తిరుమల ఆలయంలో 8వ రోజు వైకుంఠ ద్వార దర్శనాలు. టోకెన్ లేకుండా సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తున్న టీటీడీ. ఇవాళ స్థానికులకు దర్శనానికి పర్మిషన్. జగిత్యాల జిల్లా కోరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా 1,00,000 పుష్పార్చన. గోదాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు. భారీగా తరలివచ్చిన మహిళా భక్తులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కమ్మేసిన పొగమంచు. చలి తీవ్రతతో గజగజలాడుతున్న ప్రజలు. దారుణంగా పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు. చలిమంటలతో సేద తీరుతున్న ప్రజలు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. ఎల్లుండి శ్రీలంక సమీపంలో ఏర్పడనున్న అల్పపీడనం. తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం.